షార్ట్ సర్క్యూట్ కారణంగా తన జీవనోపాధిని కోల్పోయానని, మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి తన కుటుంబ పోషణకు సహకరించాలని కాకినాడ జిల్లా రౌతులపూడి మెయిన్ రోడ్డును ఆనుకుని చెప్పులు కుట్టుకుంటూ 4 పిల్లలను పోషిస్తున్న ఒంటరి మహిళ మార్తావాణి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఎందుకంటే దళిత కుటుంబంలో పుట్టి తన భర్త తను కూడా ఇదే జీవనాధారం కొనసాగించుకుంటూ ఎంతో కష్టజీతంగా ఇక సీట్లు కవర్లు అలాగే ఇది చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే సంవత్సర కాలం కూడా అవ్వకుండా తన భర్త కూడా చనిపోవడం జరిగింది. తన 4 పిల్లల్ని కూడా ఆవిడ వంట చేతి మీద ఆవిడే ఓ జీవనోపాధం చేసుకుంటూ ఈ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి విధంగా జరిగిందన్నది చూస్తే వెనకాల చిన్నగా మంటలు రాజేసుకొని చూడవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఒకసారి ఎలా చూపించండి. ఇంకో తన మెషినరీ అవని లేదంటే మీరు చూసుకుంటే మొత్తం ఫర్నిచర్ అంతా కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. రీసెంట్గానే వాళ్ళకి 50,000 పై సుమారు కొన్నట్టు సామాన్లు కూడా రీసెంట్గానే కొన్నట్టు కూడా వాళ్ళు తెలియపరుస్తున్నారు. అయితే అసలు ఆవిడని అడిగి తెలుసుకుందాం, అసలు ఏంటి అమ్మ ఏం జరిగింది, ఎందువల్ల ఇలా జరిగింది అన్నది కూడా అడుగుదాం. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదం అన్నదని ఒక జీవితాన్ని అతలకుతలం చేయడం అన్నది జరుగుతుంది కనుక ఆవిడ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఆవిడ బాధితురాలు ఆవిడ ఉంది. అసలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అండి. అసలు ఏ విధంగా జరిగిందమ్మా, ఇది ఏంటి, అసలు ఏమేమి నష్టపోయారు, ఏ విధంగా జరిగింది? అలాగండి, కొట్లో సామాను 50,000 దాకా తెచ్చుకున్నామండి. నేను మొన్న జనవరి 1 వచ్చి వారం తెప్పించానండి. అసలు కాలిపోయినాయండి, ఒక్కటి కూడా మిగలేదండి. ఆధార్ కార్డులు, కోటా సీట్లు, మొత్తం ఫైళ్ళు అన్ని కాగితాలు చిరిగిపోయినాయండి. మిషన్ కూడా 3 మిషన్లు కాలిపోయినాయండి. దాని కొట్లో సంబంధించిన సామాన్లు అన్నీ మొత్తం కొండలు బట్టలు అన్నీ మొత్తం పోయినాయండి. 40,000 చిల్లర ఉంటుందండి. సుమారు ఎంతవరకు నష్టం వాటిల్ని మీరు అనుకుంటున్నారు? మొత్తం మీ సామాన్లు అయితే అవని లేకపోతే ఇదైతే అవని ఎంతవరకు నష్టం జరిగింది అనుకుంటున్నారు? అలా కాలిపోయినాయండి. 40,000 చిల్లర ఉంటుందండి. బట్టలు సమస్త వస్తువులు కూడా కాలిపోయినాయండి. అంటే మీరు లోపల దాచుకున్న అమౌంట్ 40,000 వరకు ఉంటుంది. మీ సామాన్లు ఇప్పుడు మిషనరీ కూడా మొత్తం పూర్తిగా కాలిపోయినట్టుకుంది. మీరు ఇదే జీవనాధారమా లేకపోతే మీకు ఏమన్నా ఎంతమంది పిల్లలు? మాకు 4 పిల్లలండి. ఇదే మా ఆయన గారు చనిపోయారండి. మా ఆయన గారు చనిపోయాక నేనే పోషిస్తున్నానండి. తర్వాత 3 మిషన్లు మొత్తం వండుకోండి అన్నీ కాలిపోయినాయండి. మీరు సాయం చేయండి ఎంతో కొంత. అయితే బాధితురాలు తెలిపిన వివరణ ప్రకారం చూస్తే నా భర్త చనిపోయిన తర్వాత తన నేర్పిన విద్య ప్రకారమే నేను పిల్లలు పోషించుకోవడం జరుగుతుంది. నా పిల్లల సర్టిఫికేట్ల దగ్గర మొదలుకొని ఆధార్ కార్డు దగ్గర అన్నీ కూడా ధ్వంసమైనట్టు తను వెలిపించుకుంటుంది. ధన రూపంలో చూస్తే 40,000 రూపాయలు క్యాష్ ఒక ఈఎంఐ వాళ్ళకు ఉన్న చీటుపాట్లు కట్టుకోవడానికి 40,000 రూపాయలు లోపల దాచుకోవడం చెప్పింది. ఈ ఆస్తి చూస్తుంటే సుమారు ఒక 2 లక్షల పైన సుమారు ఇక్కడ వాటిల్లినట్టు కనపడుతుంది. ఇప్పుడు తనకి వాటిల్లి తన భర్త లేని బాధను మర్చిపోయే లోపే ఈ యొక్క విషాదాన్ని ఆవిడ జీవితంలో ఒక చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీనికి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో లేదా ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఇట్లాంటి వారిని మీరు ఆదుకోవాలని, అలాగే మీ వంతు సహకారం కూడా వారికి అందించాలని కోరుతున్నాం. అమ్మ మా వైఎన్సీ మీడియా ద్వారా ఎంతమంది అయితే ప్రజలకు మీకు ఈ యొక్క వీడియో చెల్లుతుందో ప్రతి ఒక్కరికి కూడా మీకు సహాయం చేయడానికి చూస్తాం. ఎందుకంటే ఒంటరి మహిళగా ఉండి పిల్లలు పోషించడం ఈ కాలంలో చాలా కష్టమైన పని. అట్లాంటిది ఆవిడ స్వయం ఉపాధితో వాళ్ళ భర్త గారు నేర్పిన ఉపాధిని బట్టి ఈ జీవనాన్ని కొనసాగిస్తుంది. అంటే ఇది ఆధారం తప్ప ఆవిడకి వేరే కూలి పనికి వెళ్ళి ఆధారం కూడా లేదు. ఆవిడని అడిగి తెలుసుకుంటే 4 పిల్లలు అంటున్నారు. ఇప్పుడు ఆవిడ జీవన పరిస్థితి ఏంటన్నది అయోమయ స్థితిలో ఆవిడ ఉంది. మీకు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయమ్మా. మీకు ఎంత తోడ్పాటు అంత తోడ్పాటుని మా మీడియా తరపున కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ చూస్తున్నాండి వైఎన్సీ న్యూస్ నానిబాబు. లేదు సార్, వెనకాల ఎవరో కానీ అడ్డు పెట్టారండి సార్. అడ్డు పెట్టినవి వెనకాల ట్రేస్ ఉన్నాయండి.